అందరికీ వందనాలు. అంజీ లైఫ్కు స్వాగతం. దిస్ ఈజ్ మై సెకండ్ ఛానల్ నేమ్. ఫస్ట్ ఛానల్ నేమ్ ఈజ్ అంజీ విజన్. లైఫ్ మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో సెకండ్ ఛానల్ను ప్రారంభించాను. మీరందరూ ఆదరించండి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మన్నించేది, ప్రేమించేది ఒక భర్త మాత్రమే, మరి ఎవరు కూడా కాదు. ఈ విషయాన్ని స్త్రీ సమాజం గుర్తుంచుకోవాలి. మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలను మీకు చెప్పదలుచుకున్నాను. ఎద్దు తంతుందని భయపడి ఒక ఆమె గాడిద చాటున వెళ్ళి దాక్కుందట. ఇంకా పరిస్థితి అలా ఉంది. ప్రస్తుత ఆధునిక సమాజం శాస్త్ర పరిజ్ఞానంగా ఎంతో పురోభివృద్ధి చెందినప్పటికీ కూడా మానవ విలువల్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ సెకండ్ ఛానల్ను నేను రన్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఎద్దు ఒక కాళ్ళతోనే తంతుంది, గాడిద రెండు కాళ్ళతో తంతుందనే విషయము ఆమెకు తెలియనట్లుంది. ప్రస్తుత సమాజ పరిస్థితి అలా ఉంది. టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ రోజుల్లో కుటుంబాల పరిస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి మనకు ఎన్ని ఉన్నా కానీ ఇతర బంధాల కోసం అరులు చాచడం, వేచి చూడడం కాకుండా మనకు కలిగినటువంటి బంధాన్నే ఓపికతోటి, సహనంతో మార్చుకోవాలన్నది నా యొక్క విజ్ఞప్తి. భర్త ఆవేశంతోనూ, క్షణికావేశంతోనూ, ఒత్తిడితోనూ ఏదో ఒక చిన్న మాట అంటే నన్ను ఎట్లా అంటివి అనే ఉద్దేశంతో భార్య నీవు వద్దు, నీ కుటుంబం వద్దు, నీ పిల్లలు వద్దు అని విడిచిపెట్టి ఇతర బంధాల కోసం అర్రులు చాస్తూ, వేచి చూస్తూ అలా వెళ్ళిపోయినటువంటి సంఘటనలు సమాజంలో కోకొల్లలుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అవి ఎంతవరకు ఉంటాయి? అందం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత నీ యొక్క శరీరము తగ్గుతున్న కొలది అప్పుడు కష్టాలు అనేవి తెలుస్తుంది. భర్త క్షణికావేశంలో అనిండవచ్చు, కానీ మరో నిమిషంలో దగ్గరకు తీసుకోవచ్చు కదా, తీసుకుంటాడు కూడా. క్షణికావేశంలో అన్న మాటలు స్థిరంగా ఏమీ ఉండవు. మనసులో పెట్టుకున్నటువంటి మాటలు మాత్రమే స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. భర్త ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవే. నన్ను ఇలా అన్నావు, అలా అన్నావు అని మనసులో పెట్టుకొని ఇతర బంధాల కోసం వేచి చూస్తే వారి బతుకు బజారు పాలు అవుతుంది. కుక్కలు చింపినటువంటి విస్తరి ఆకులా అవుతుంది. అయినా సరే నేను అలా చేస్తాను అంటే దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. భర్త దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, అందం ఉండకపోవచ్చు, అంత మాత్రాన ఇతర బంధాల కోసం వేచి చూడడం దేనికి? ఎద్దు తన్నిందని గాడిద పక్కన చేరితే గాడిద రెండు కళ్ళతో తన్నదా? నీ అందం ఉన్నంత వరకే అదే. అందం అయిపోయాక మరి నీ బ్రతుకు పరిస్థితి ఏంటి? స్త్రీ సమాజం గుర్తుంచుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. స్త్రీకి సహనం ఎక్కువ, భూమికి ఉన్నంత ఓపిక ఉంటుందని భూదేవి అని కూడా అంటారు. కానీ భర్త కూడా స్త్రీ సహనం కోల్పోయే వరకు కూడా ఆ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముందు భార్యను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండానే ఏదేదో అంటుంటే ఇలాంటి పరిస్థితులు దాపరిస్తుంటాయి, వెక్కిరిస్తుంటాయి. సమాజం మనల్ని వెక్కిరిస్తుంది. భార్య కానీ భర్త కానీ ఇద్దరిని కూడా సమాజం వెక్కిరిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగాలేకుంటే సమాజం మనల్ని వెక్కిరిస్తుంది. కానీ నేటి కాలంలో స్త్రీ సమాజం పురుషుడు ఒక మాట అంటే పడే స్థితిలో లేదు. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాలుగా పురుషులతో పాటు అన్నింటిలో కూడా వాళ్ళు పోటీ పడుతూనే ఉన్నారు. మరి మమ్మల్ని అనవలసిన అవసరం ఏంటి అని లీగల్గా అడుగుతున్నటువంటి సమాజం నేటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దాన్ని పురుషులు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళకే వదిలిపెట్టాలి. తీగ వరకు కూడా లాగకూడదు ఎప్పుడే కానీ. వాళ్ళను పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మాట్లాడాలి. గబగబా మగాడంటే అధికారం ఉందనే ఉద్దేశంతో ఏదేదో వాగామనుకోండి, పరిస్థితులు తలకింద అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీ వద్దు, నీ కుటుంబం వద్దు, నీ పిల్లలు వద్దు, నీ డబ్బు వద్దు, ఇల్లు వద్దు, ఏది వద్దు, నాకు అవసరమే లేదంటూ
ఇతరులతో పోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. నేటి సమాజంలో అలానే ఉంది. కాబట్టి భర్త కానీ భార్య కానీ అర్థం చేసుకొని జీవించాలి. ఇద్దరి మధ్యలో ఐక్యత లేకుంటే వాళ్ళ సంసారం బజారు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సంసారం అంటేనే రాజీ. రాజీ లేకుండా ఏ సంసారం కూడా ఏ కుటుంబం కూడా ఉండదు. పరిస్థితిని మనం చక్కదిద్దుకోవాలి అనుకుంటే రాజీ పడాల్సిందే. నేను రాజు పడను అంటే అది భూకంపంలా తయారయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు, ఇలాంటి సిచ్యువేషన్స్ సమాజంలో చాలా మటుకు కనిపిస్తుంటాయి. ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటివి చాలా చూస్తుంటాం. ఈ సోషల్ మీడియాలో మనకు చాలా వరకు కనిపిస్తుంటాయి. తర్వాత హత్యలు, వీటి వల్ల ప్రయోజనము ఏమి కూడా లేకుంటుంది. పరిస్థితులు ఆ విధంగా కాకముందే మనము కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఒకటే రాజీ పడడమే దీనికి ముఖ్య కారణం, ముఖ్య విషయం. పురుషుడు కూడా మరి ఇతర స్త్రీలతో కూడా వ్యామోహంలో పడడం వల్ల కూడా కుటుంబ పరిస్థితులు కూడా తలకిందులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకు శిరస్సు పురుషుడు ఉండాలి అంటే భార్య గౌరవంగా ఉండాలి. ఆమె క్యారెక్టర్ మీదనే పురుషుని యొక్క గౌరవం నిలబడి ఉంటుంది. మరి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి, మరి అభినందించాలి. నేటి పరిస్థితుల్లో అలాంటివి ఏమీ కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళే, ఎందుకంటే ఉద్యోగాలు వస్తున్నాయి, ఆర్థికంగా ఎదుగుతున్నారు, అన్ని విషయ పరిజ్ఞానాలు ఉన్నాయి. కాబట్టి మీరెంతనో మేమెంత అనే సిచ్యువేషన్లో నేటి సమాజం ఉంది. భర్త ఒకసారి తిట్టినా మరోసారి అర్థం చేసుకుంటాడు అనే విషయాన్ని కూడా స్త్రీలు గమనించాలి. భర్త అన్న మాటలకు క్షణిక విషయంలో నిర్ణయాలు తీసుకోకుండా ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఆ భర్త చేసినటువంటి తప్పును నిదానంగా చెప్తే భర్త కూడా దానికి సరిదిద్దుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుణవతి అయిన స్త్రీ చేసేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, భర్త అన్నాడని వెంబడే మాటకు మాట కదిపామనుకోండి అల్లరి ఎక్కువ అవుతుంది. భర్త ఎన్ని అన్నా